సింధూతాయి సప్కాల్, అనాథలకు అమ్మ, కనిపించని వినిపించని స్వరాలకు కరుణామయ దీపస్తంభం. వీధి బాలలు, అనాథ పిల్లల కోసం అంకితభావంతో పనిచేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త. ఆమె జీవిత కథ స్ఫూర్తిదాయకమైంది, హృదయ విదారకమైంది. బాల్యంలో అనేక ప్రతికూలతలు, వైవాహిక జీవితంలో అనేక హింసలు ఆమె ఎదుర్కొన్నారు. వీధిలో వదిలేసిన ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఆ ఆర్ద్రతతో వీధి పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అనేక సంవత్సరాల పాటు సింధూతాయి వేలమంది అనాథ, నిరుపేద పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్య అందించారు. ఈ పిల్లల పట్ల ఆమె నిస్వార్థ ప్రేమ కారణంగా అనాథల తల్లి అని ఆమెను పిలిచేవారు. 2017లో నారీశక్తి పురస్కారం, 2021లో పద్మశ్రీ సహా సింధూతాయి వందలాది పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. సింధూతాయి సప్కాల్ జీవితం నుంచి ప్రేరణ పొందిన అనంత్ మహాదేవన్ మీ సింధూతాయి సప్కాల్ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. సమాజంలో అత్యంత దుర్భర స్థితిలో ఉన్నవారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసే కరుణ, సంకల్పశక్తికి ఆమె జీవితం, పని స్ఫూర్తిదాయక ఉదాహరణలు. మీకు తెలుసా, కన్నబిడ్డకు, దత్తత తీసుకున్న పిల్లలకు మధ్య పక్షపాత భావం లేకుండా ఉండటానికి తన కూతురిని పూణేలో శ్రీమన్ దగ్దూ సేఠ్ హల్వాయి ట్రస్ట్‌కి సింధూతాయి అప్పగించారు.